సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం 35. చిన్న కథ కాదు, మూవీ రివ్యూ. పోతే ఈ రివ్యూ నేను చెప్పట్లేదు, మను చెప్తాడు. ఎందుకంటే మన ఛానల్ త్రూ కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాను. మనుకి సినిమాలంటే చాలా ఇష్టం, సినిమాలని బాగా అనలైజ్ చేస్తాడు. ఈ సినిమా రివ్యూ నుండే అతను మీతో రివ్యూస్ చెప్పడం మొదలు పెడతాడు. మను, క్యారీ ఆన్. హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ మను. 35 ఇది చిన్న కథ కాదు. ఈ మూవీ గురించి పెద్దగా ల్యాగ్ చేస్తూ ఏమి అనాలిసిస్ ఏమేను షార్ట్గానే రివ్యూని క్లోజ్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. నిజమే, ఇది చిన్న కథ కాదు. సినిమా అయిపోయిన తర్వాత ఒక మంచి తెలుగింటి కుటుంబ కథ చిత్రం చూసామన్న ఫీలింగ్ అయితే మాత్రం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. మూవీ ఫస్ట్ హాఫ్ లో నన్ను బాగా ఎక్సైట్ చేసిన పాయింట్స్ ఏంటి అంటే ఎమోషన్స్ అండ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్. అవి ఎంత బాగున్నాయంటే మూవీ చూస్తున్నంతసేపు కూడా నేను నా స్కూల్ డేస్లోకి వెళ్ళిపోయా. మీలో ఎంతమందికి మ్యాథ్స్ అంటే భయం? నాకు తెలిసి చాలా మందికి మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది. మీరు మాత్రం ఖచ్చితంగా మూవీకి వెళ్ళండి, మూవీ మీకు బాగా కనెక్ట్ అవుతుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు మనకి తెలుగు వర్షన్ ఆఫ్ తారే జమీన్ పర్లా అనిపించినా కూడా ఈ మూవీలో డైరెక్టర్ గారు డీల్ చేసిన పాయింట్స్ చాలా యూనిక్ గా అనిపించాయి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో ప్రతి వ్యక్తికి మొదటి గురువు అమ్మ మాత్రమే అన్న పాయింట్ ని డీల్ చేసిన విధానం కానీ, దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం కానీ ఎంత అద్భుతం అంటే ఆ సీన్ మనం మర్చిపోలేం లైఫ్ లో. అలానే స్కూల్ ఏజ్ లో ఉండే ఫ్రెండ్షిప్ ని కానీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే బాండింగ్స్ ని కానీ ఎంత నీట్ గా రాసుకున్నారంటే మనం అందరం ఖచ్చితంగా కనెక్ట్ అవుతాం ఆ సీన్స్ కి. ఒక ఇన్నోసెంట్ వైఫ్ గా, ఒక కేరింగ్ మదర్ లా నివేద థామస్ గారు అద్భుతంగా పర్ఫామ్ చేశారు. మనకి నిజంగా ఆ క్యారెక్టర్ చూస్తున్నంతసేపు మన అమ్మ గుర్తొస్తారు, అంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు ఆవిడ. ఫాదర్ క్యారెక్టర్ కూడా ప్రేమ చూపించే సిచ్యువేషన్స్లో కానీ, కొడుకు లైఫ్ని ఎలాగైనా మంచి మార్గంలో పెట్టాలి అనే ఆలోచనలో నుంచి వచ్చే భయంతో వచ్చిన బాధ్యతలో ఉన్న సిచ్యువేషన్స్లో కానీ ఎంత బాగా పర్ఫామ్ చేశారంటే మనం ఖచ్చితంగా ఆలోచిస్తాం, మేబీ మన ఫాదర్ కూడా సో అండ్ సో సిచ్యువేషన్లో మనల్ని ఇలాగా భయపెట్టడానికో లేదా అనుకుంటే కోప్పడ్డానికో ఇలాంటి కారణాలు ఏమైనా ఉన్నాయేమో అని మనం ఆలోచించేలా పర్ఫామ్ చేశారు. పిల్లలు కూడా ఎంత బాగా యాక్ట్ చేశారంటే ఆ క్యారెక్టర్కి ఆ సీన్లో ఎంత యాక్టింగ్ కావాలి, ఎంత యాక్టింగ్ చేస్తే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు ఆ సీన్కి అనేది అర్థం చేసుకొని మరి యాక్ట్ చేశారేమో అనిపించింది. అంత అద్భుతంగా యాక్ట్ చేశారు పిల్లలు. మూవీలో మనం కంపల్సరీగా మాట్లాడుకోవాల్సిన సీక్వెన్స్ అయితే ఒకటి ఉందండి. అదేంటంటే జీరో హీరోగా ఎలా మారింది. ఆ సీన్లో అమ్మ క్యారెక్టర్ పిల్లోడికి ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే మూవీ అయ్యాక ఒక్కసారి మూవీ మొత్తాన్ని మనం రివైండ్ చేసుకోవాలనుకున్నా కూడా అదే సీన్ గుర్తొస్తుంది. మనల్ని చాలాసేపు ఆ సీన్ వెంటాడుతూనే ఉంటుంది. అంత అద్భుతంగా డిజైన్ చేశారు ఆ సీన్ని. స్పెషల్గా మనం మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ గురించి. వివేక్ సాగర్ గారు సీన్స్కి తగినట్టు సిచ్యువేషన్స్ మనకి హార్ట్కి కనెక్ట్ అయ్యేలాగా బ్యూటిఫుల్ మ్యూజిక్తో, అందమైన సాంగ్స్తో మూవీకి మనం స్టిక్ అయ్యేలా చేశారు. సినిమాటోగ్రఫర్ నికేత్ భూమి గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సినిమా మూడ్కి తగినట్టు మంచి విజువల్స్ని, ఆ మిడిల్ క్లాస్ లైఫ్ని మనకి బాగా అర్థమయ్యేలాగా తన కెమెరాలో బాగా క్యాప్చర్ చేశారు. మూవీస్ కానీ పాజిటివ్స్ అయినా భయ్యా, నెగిటివ్స్ ఏం లేవా అంటే ఉన్నాయి, కానీ ఎక్స్క్యూజ్ చేయగలిగే నెగిటివ్స్ ఏ ఉన్నాయి మూవీ వరకు అయితే మాత్రం. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీలో క్యారెక్టర్ డిజైనింగ్ బాగున్నా, సిచ్యువేషన్స్ అందంగా ఉన్నా కూడా ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఎక్కడో మనకి ల్యాగ్ అవుతుందా అని అనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది స్పెషల్గా బాగా మంచి స్పీడ్ స్క్రీన్ ప్లే ఉన్న మూవీస్ ఇష్టపడేవాళ్ళు, యాక్షన్ మూవీస్ ఇష్టపడేవాళ్ళు, వీళ్ళు కొంచెం ఎక్కడో కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఈ మూవీలో. ఇంకో నెగిటివ్ వస్తే ప్రియదర్శి గారి క్యారెక్టర్ ఫస్ట్ నుంచి కూడా ఒక నెగిటివ్ షేడ్ లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇక్కడ ద లాస్ట్ సెకండ్ ఆఫ్ ద మూవీలో తన క్యారెక్టర్ ఒక్కసారిగా స్వైప్ అయిపోయిందేమో అనిపించింది. అది ఎక్కడో చిన్నపాటి సినిమాటిక్ లిబర్టీలా అనిపించింది. అది లైట్ గా డిస్టర్బ్ చేసింది. నాకున్న లాస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్. అక్కడ వరకు సినిమా చాలా అందంగా ప్రశాంతంగా వెళ్ళిన మూవీ ఒక్కసారిగా ఎక్కడో సినిమాటిక్ టర్న్ తీసుకుందేమో అనిపించింది. దానివల్ల అక్కడ వరకు ఉన్న ఎసెన్స్ అంతా కూడా లైట్గా ఎక్కడో నాకు డైల్యూట్ అయింది అనిపించింది. అది కాకుండా మిగతా మూవీ అంతా చూసుకుంటే చాలా హాయిగా అనిపించింది. ఖచ్చితంగా అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి, సినిమా చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఇది ఇక్కడికి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మిస్టర్ బి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.